ఈరోజు నేను ఎల్లికాయ పచ్చడి పెట్టుకుంటున్నా. 3 అయితే ఎల్లికాయలు తీసుకున్నా. ఇవైతే నేను అడవి నుండి అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇవి అడవి ఎల్లికాయలు. ఎల్లిపాయలు, కారం పొడి, ఉప్పు, మెంతి పొడి, ఆవ పొడి నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ పౌడర్స్ని. మొదట ఎల్లికాయనైతే పగలగొట్టుకోవాలి. పలుజునైతే ఇలా తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి. కచ్చాపెచ్చాగా ఉండాలి, ఎందుకంటే మెత్తగా ఉంటే బాగుండదు. ఎల్లిపాయలు కూడా సేమ్ అట్లనే పట్టుకున్నా. తాలింపు కోసం నేను గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. పచ్చడి కదా, ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలి. కొలిమి తక్కువగా మళ్ళీ అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకొని అయితే ఆయిల్ పోసుకోవచ్చు. ఆవాలు వేసుకుంటున్నా, ఎందుకంటే తక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆవ పొడి వేసుకుంటాం కాబట్టి. ఎండుమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను మొత్తం వేసుకోను, ఎందుకంటే కొంచెం పచ్చళ్ళలో కలుపుకుంటా కాబట్టి తాలింపుకి సగం వేసుకున్నా, సగం అనేది ఉంచుకున్నా. మాడని ఇవ్వకుండా మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఆయిల్ చల్లగైనాకనే కారం పొడి, ఉప్పు అయితే కలుపుకోవాలి. వేడి మీద ఎప్పటికి పోసుకోవద్దు, మాడిపోతుంది. ఆయిల్ అయితే చల్లగైంది. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారపొడి. నేనైతే నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నా. మెంతి పొడి, ఆవ పొడి. ఇప్పుడైతే కలుపుకోవాలి. నేనైతే ఎల్లిపాయ పేస్ట్ ఉంచుకున్నా కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నా. ఇప్పుడైతే కలుపుకుందాము. మంచిగానైతే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టించుకున్న దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఎల్లికాయ పేస్ట్ని. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, ఎందుకనంటే మనం ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి తక్కువనే అనిపిస్తుంది. మగ్గిన కొద్దీ ఆయిల్ అనేది పైనకి వస్తుంది. ఇప్పుడైతే కలుపుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ పచ్చడిని అయితే. ఇప్పుడైతే పచ్చడి అన్నది రెడీ అయింది.